నమస్తే, వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను రచన. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. సీఎం పదవికి నితీష్ కుమార్ గుడ్ బై. ప్రజలు ఏడుస్తుంటే రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్. సోను సూద్ అనౌన్స్మెంట్. దుబాయ్లో చిక్కుకున్న వారికి అండా. జనాల ఆరోగ్యాలతో చెలగాటం. ఇక బంజారా హిల్స్ లో భారీగా కల్తీ పట్టివేత. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గాంధీ విగ్రహం కోసం అనుమతులు ఇచ్చిన అపార్ట్మెంట్ ను కూడా ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తామని నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు పర్యాటకులు వెళ్లకుండా మూసివేసి 5,000 కోట్లతో గాంధీ విగ్రహాన్ని పర్యాటకుల కోసం కడతామని చెబుతుంటారు. ఇప్పటికే ఉన్న విగ్రహానికి పర్యాటకులు రాకుండా చేసి ఇంకా నిర్మించని విగ్రహం పేరుతో వందలాది ఇండ్లు కూల్చే ఆలోచన అన్యాయమన్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ రోజు ఎంతో మందికి రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు అపార్ట్మెంట్స్కి నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కాంగ్రెస్ హయాంలో పర్మిషన్ ఇచ్చిన అపార్ట్మెంట్లకు ఈరోజు మళ్ళీ వాళ్ళే నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాము, గాంధీ ఘాట్ కడతామని చెప్పేసి చెప్తున్నది నిజంగా చాలా బాధ అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి అక్కడ గాంధీ ఘాట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. పేగులు నా పొట్ట చింపినా నా దగ్గర ₹1 లేదు, నన్ను ఏమి అడగకండి మీరు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేను, బిల్లులు చెల్లించలేను, మరి అలాగే ఉద్యోగస్తులకు పింఛన్ కూడా చెల్లించలేను, ఎవరికి చెల్లించలేను అని ఒక దిక్కు చెప్పుకుంటూ రెండో వైపు ఏమో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు కట్టిన అంబేద్కర్ స్టాచ్యూని ఆ రోజు దేశంలోకి వెళ్ళి అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉన్నదో సెక్రటరీ పక్కకు, దాన్నేమో ఎవ్వరు కూడా విజిటర్స్ రాకుండా ఆపేసి బంద్ చేసి ఆడికి విజిటర్స్ ఎవరిని అలౌట్ చేయకుండా దాన్ని మొత్తం కూడా బందీగా చేసి ఇక్కడనేమో గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి అలా ముందుకు వస్తూ ఉన్నాడు. ఎంత మటుకు న్యాయం? కట్టిన విగ్రహానికేమో సందర్శకులను రానియకుండా మరి లేని విగ్రహాని కోసం ఇవాళ కొన్ని వందల ఇల్లు కూలగొడదామని ఆలోచన చేస్తున్న ఈ ఆలోచన విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. బాధితులకు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన ముఖ్య నాయకులైన కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు అండగా ఉంటాము. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధిలో కూడా మానవత్వం చూపించారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షస ఆనందం పొందుతున్నట్లు ఉన్నాడని ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేపట్టిన మూసి సుందరీకరణ వల్ల 1,00,000 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ 9 సంవత్సరాల్లో 1,00,000 ఇళ్లు కడితే రేవంత్ రెడ్డి 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఉదాహరణకి మనకు ఎల్బీ నగర్కి మహేష్ నగర్కి అవినాభావ సంబంధం ఉంటుంది. పైన వర్షం పడితే పైన కాలనీలు కాలనీలకు వెళ్ళి ఎల్బీ నగర్ వచ్చి కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి. పైన చెరువులన్నీ కూడా వచ్చి చాలాసార్లు సుధీర్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. పైన చెరువులకి వెళ్ళి నీళ్లు రావద్దు ఆపేద్దామని కిందున్న కాలనీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీళ్ళ వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికీ కూడా చెప్పున్నారు, నీళ్ళ వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ళ వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టి ఉంటారు, కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి, అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మూసీలో
దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. నిజంగా మూసి బ్యూటిఫికేషన్ వాళ్ళు అనుకున్నట్టు తీసుకుంటే 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, కేసీఆర్ గారేమో ఉన్న 10 సంవత్సరాలు ఏదైనా జాగా ఉంటే తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో 9 సంవత్సరాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారితే 4 సంవత్సరాల్లో 1,00,000 ఇండ్లు కూలుస్తాను రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది ఈరోజు. కానీ పామ్ ఆయిల్ డాల్డా ఉపయోగించి కల్తీ నెయ్యి తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తున్న ఘటన బంజారా హిల్స్ లో వెలుగులోకి వచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 బోలానగర్ లో ఫ్రైడ్ డైరీ పేరుతో నడుస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్ కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 18.26 లక్షల విలువైన 460 కిలోల కల్తీ నెయ్యి సీజ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత శాఖలు విచారణ చేపట్టగా కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, అనుమానాస్పద ఆహార పదార్థాలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించాం. దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి సేవలో పాల్గొనడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో స్థానిక మంత్రుల అనుచరులు కబ్జా చేసిన భూముల కోసమే పేదల ఇళ్లను కూల్చేశారని న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు వి ప్రకాష్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ కె చంద్రశేఖరరావు కట్టించిన కలెక్టరేట్ పక్కనే ఉన్న ఇల్లు స్థలాల విలువ భారీగా పెరగడంతో ఈ కూల్చివేతలకు పాల్పడ్డారని విమర్శించారు. చుట్టూ మంత్రుల మనుషులు కబ్జా పెట్టిన భూములే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కబ్జాలో సిపిఐ, సిపిఎం నాయకులు కూడా ఉన్నారన్నారు. అందుకే ఇల్లు కూల్చేస్తుంటే ఎవరూ అడ్డుకోలేదని రాజకీయ విశ్లేషకుడు వి ప్రకాష్ మండిపడ్డారు. గజం 10,000కు పైగా విలువ ఉన్న భూమిని లాక్కొని ఖమ్మానికి దూరంగా ఇంద్రమ ఇల్లు ఇస్తే ఇది అన్యాయమని ఆయన ప్రశ్నించారు. పెట్టిన భూములున్నాయి. కేసీఆర్ గారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టారు కదా, బాగా విలువ వచ్చింది. ఖమ్మంకు 3-4 కిలోమీటర్లు ఉండదు. పక్కన కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. పక్కన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు బినామీలు ఉన్నారు. ఆ భూములల్లో రేపు మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వస్తాయి. అది డెవలప్ అవుతున్న ఏరియా. గజానికి 50,000, 30,000, 10,000, 20,000 నా భూములు అవి. అదివరకు తొండలు గుడ్లు పెట్టే జాగా. అది అట్లా అవుతుందని తెలియక భూదాన్ బోర్డు ఇచ్చేసింది. ఇప్పుడు ధరలు పెరిగినాయి. ఇంకోటి ఆకాశ హార్మాల మధ్య ఈ స్లమ్ములు వెక్కిరించినట్టు ఉంటాయి కదా. కాబట్టి రాత్రి కోర్టు ఆర్డర్లు ఉన్నా ఎన్నున్నా 40 జేసీబీలను తీసుకొచ్చి కులగొట్టారు. అమానుషంగా చేశారు. అది దానికి అక్కడన్న వాళ్ళంతా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒక్క కేటీఆర్ తప్ప ఏ నాయకుడు పోయిన వాళ్ళు లేడు. కలెక్టర్ ఎవరి చేతిలో ఏజెంట్గా ఉన్నాడు. కలెక్టర్ రెవెన్యూలో భాగం కదా. నిలదీసి అడుగు, కలెక్టర్ని అడుగు, నిలదీసి నాకు చెప్పకుండా ఎట్లా చేస్తామని అడుగు. తప్పించుకుంటే అవుతుందా? ఇంకిద్దరు మంత్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళు పెత్తనం చేయొచ్చు కదా. మీ మధ్య సయోధ్య లేదు, పంపకాలలో మాత్రం సయోధ్య ఉంటుంది. ఆడ అందరికి ఉన్నాయి ఆడ బినామీలు. సిపిఐ, సిపిఎం కూడా బినామీలున్నారు ఆడ. లేకపోతే వాళ్ళు ఎందుకు పోరు? మరి వాళ్ళు గుడిసెలేయించేటోళ్ళు కొట్లాడి కూల్చేస్తుంటే అడ్డమేలా వాళ్ళు. ఆడేమన్నా బతికుందంటే ఆ పార్టీ ఖమ్మంలో కదా బతికుంది. ఆ సిపిఐ ఏమో ఒక ఆంధ్ర ఆయన తెచ్చి అధ్యక్షునిగా పెట్టుకున్నది. ఆ సిపిఎం ఏమో ఒక నాయకుని చేతిలో మొత్తం పార్టీ ఉంటుంది. ఆ నాయకుడు అదే సామాజిక వర్గం. ఆడ అధ్యక్షునికి ఎవరిని అన్నబెట్టని, అధ్యక్షుడు ఎవరో ఉంటారు కానీ ఆయన పెత్తనం నడుతుంది ఖమ్మంలో. ఆయన చేతిలో ఆ పార్టీ బందీ అయింది, అధ్యక్షుడు బందీ అయిపోయాడు. ఇక వాళ్ళు ఇక్కడ ఏం చేసిండ్రు? ఇప్పుడు వాళ్ళకు పోయినలా, వీళ్ళు ఏమన్నా మంచిళ్ళు ఇచ్చిండ్లా, జేసీబీలకు అడ్డుపోయినలా. 4 గంటలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కూల్చేస్తూ ఉంటే ఖమ్మంలో ఉన్న సిపిఎం, సిపిఐ ఏమన్నది? పాలక పార్టీలకు తోకలు ఉండడమేనా, లేకుంటే ప్రజల పక్షాన ఉంటారా? ఈ జాగాల ఇల్లు కట్టుకోవడం దొరలకు నచ్చదు.
అక్కడున్న పక్కనున్న బినామీ దొరల యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న వారికి సాయం చేస్తానని ప్రముఖ నటుడు సోను సూద్ ప్రకటించారు. ఏ దేశానికి చెందిన వారైనా సరే వారి వారి స్వదేశాలకు సురక్షితంగా చేరుకునే వరకు దుబాయ్లో ఉచిత వసతి కల్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సాయం పూర్తిగా మానవత దృక్పథంతో లేనని, ఎలాంటి షరతులు అలాగే నేషనాలిటీ పరిమితులు ఉండవని కూడా తెలిపారు. ఈ ప్రకటనను సోను సూద్ స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మరోసారి తన మానవత హృదయాన్ని చాటుకున్న సోను సూద్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Hi everyone. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज़ मुझे DM कीजिए ऑन इंस्टाग्राम या फिर @Dugasta Properties पे DM कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. కరీంనగర్ జిల్లాలోని జంబికుంట మండలం పరిధి మడిపల్లి శివార్లో ఇసార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పితే రైలు ఇంజన్ కు సంబంధించిన వీల్ విరిగిపోవడంతో ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో రైలు అక్కడికి నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఇక ప్రమాదం జరగకపోవడంతో ఇక ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డిని సిటీ కస్టడీలోకి తీసుకుంది. మద్యం అక్రమాలపై ఇవాళ రేపు ప్రశ్నించనుంది. మద్యం తయారీ విక్రయాల్లో గోల్మాల్ పై వివరాలు సేకరించనున్నారు. ఇక గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వాసుదేవరెడ్డిని పోలీసులు విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. కీలక నిందితులను గతంలోనే అరెస్టు చేసిన సిట్ గత నెల 21వ తేదీన వాసుదేవరెడ్డిని అరెస్టు చేసింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశారు. బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక దీర్ఘకాలంగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ పలుసార్లు ఇక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవజ్ఞుడు. అయితే తాజా రాజకీయ పరిణామాలు, కూటమిలో నెలకొన్న విభేదాలు, అంతర్గత రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. రాజీనామా అనంతరం ఆయన గవర్నర్ను కలిసి తన పదవి విరామణ లేఖను సమర్పించినట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్లో నిర్వహించిన టీడీపీ దళిత నేతల ప్రెస్ మీట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన సావల దేవదత్ నియోజకవర్గంలో దళిత కార్డు వాడి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆ దళితుల్ని ఇంటి మీద కూడా పంపించి ఖండించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగా నేను ముందుడి నడిపిస్తాను. ఎందుకంటే ఇది సహించేది కాదు. 2 సంవత్సరాలుగా నేను కూడా ఓపికనే ఉన్నాను. 3 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఇన్ఛార్జిగా పనిచేసే క్రమంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క నాయకుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఆ శ్రమే చివరి నిమిషంలో ఒక నెల ముందు వచ్చిన నీకు ఒక వరంగా లభించింది. పార్టీ బలాన్ని నువ్వు నీ బలుపుగా తీసుకుంటే ఆ బలుపును తగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించలేనివాడి నువ్వేమి నాయుడు మాకు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి, కాకపోతే ఏంటి, మాకు కార్యకర్తలతో మాట్లాడే విధానమేనది. అసలు నువ్వు ఏం చదువుకున్నావు, నీ విజ్ఞత ఏంటి,
ఒక సంస్కార హీనుడులా బిహేవ్ చేస్తున్నావు. బయటికి మాత్రం కొన్ని వీడియో ఛానల్స్ పెట్టుకొని డబ్బాలు కొట్టించుకుంటావు, విద్యావంతుడు అనేసి, ఉద్యమ నాయకుడు అనేసి. ఏంటో నీ చదువు? వర రామయ్య గారి కన్నా ఎక్కువ చదివావా? వర రామయ్య గారి కన్నా నీకు సంస్కారం ఉందా ఎక్కువ? లేదంటే నక్క ఆనంద్ బాబు అన్న గారి కన్నా సంస్కారం ఉందా ఎక్కువ నీకు? దేనిలో గొప్ప నువ్వు? ప్రతి దానికి దళిత కార్డు చూస్తావు. నేను తెలుగుదేశం పార్టీకి తెలీదా? తెలుగుదేశం పార్టీలో దళిత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇక సెనెక్స్ 246 పాయింట్ల లాభంతో 79,362 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,565 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణ భయాలతో నిన్న సెషన్లో సూచీలు నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ లో ఐటీ, ఎఫ్ఎంజీసీ రంగాల సూచీలు మినహా మిగతావన్నీ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ మెటల్ 1.23%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.43% మేర లాభపడి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. ఇక మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ సూచీలు కూడా 1% పైగా లాభాలతో రాణిస్తున్నాయి.